హలో! హాయ్ అందరికి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ 'బానత్ మోనికా వ్లాగ్స్'. సో, ఏంటిది ఏదో తీసుకొనొచ్చేసింది అనుకుంటున్నారు గదా! నేను ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి ఇందులో దాచుకున్న అమౌంట్‌తో నాకు ఆ రోజు ఖర్చంతా తీసుకోవడం అలవాటన్నమాట. లైక్ రిటర్న్ గిఫ్ట్స్ కానివ్వండి, లేకపోతే వరలక్ష్మి వ్రతంకి మనకి ఖర్చొస్తుంది గదా! అవన్నీ నేను ఈ అమౌంట్‌తోనే తీసుకోవడం నాకు అలవాటు. సో, లాస్ట్ ఇయర్ గూడా నేను ఈ వీడియో చేశాను. ఫుల్ వీడియోనే ఉంటుంది మన ఛానల్‌లో. ఒక్కసారి చెక్ జేయాలనుకుంటే ఆ వీడియో గూడా చెక్ జేయండి. ఇప్పుడొచ్చేసి ఇందులో ఎంత అమౌంట్ జమైంది, ఏంది అన్నది చెక్ జేసేద్దాం. నేనిది ఓపెన్ జేసి మీకు కౌంట్ జేసి చెప్తాను. అమౌంట్ ఎంతొచ్చింది, ఏంది అని. సో, ఇలా లాకేసి పెట్టేస్తానన్నమాట ఇందులో. అండ్ చాలా వరకు నేను కాయిన్స్ ఎయడానికి ట్రై జేస్తాను. నాకు ఇంట్లో కాయిన్స్ కనిపిస్తే చాలు. ఇందులోనే పెట్టేస్తూ ఉంటా అన్నమాట. సో, ఒక్కసారి ఇదిగోండి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అమౌంట్ అన్నమాట. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కోసం బేగం బజార్ ఎళ్ళాలి. సో, అందుకని ఇప్పుడు ఈ అమౌంట్ మొత్తం తీస్తున్నాను. ఇందులో ఈ బాక్స్ ఎప్పటినుంచో ఇలానే ఉంటుంది. ఇది మా హస్బెండ్‌కి యూజ్ అయ్యే మెమరీ కార్డ్. సో, అందుకని ఇలా ఉంది. ఇవి కాయిన్స్ అన్నమాట. నేనొకసారి కాయిన్స్ కిందేస్తాను. ఇవిగోండి ఇవి కాయిన్స్. ఇవొచ్చేసి ఇది చింగిన్ నోట్ ఒకటి ఇందులోనే ఉంటది. అండ్ ఈ బాక్స్ గూడా ఇందులోనే ఉంటుంది. ఇవి కాయిన్స్ అండ్ ఇవొచ్చేసి నోట్స్ అన్నమాట. నేను కౌంట్ చేసి అసలెంతుంది, ఏంది అన్నది జెప్తాను. సో, ఫస్ట్ ఇందులో రూ. 1 కాయిన్స్, రూ. 2 కాయిన్స్, రూ. 10 కాయిన్స్ అలా రూ. 5 కాయిన్స్ సెపరేట్ చేసి పెట్టుకుంటాను. ఇవి అమౌంట్ తక్కువనే ఉంది కాబట్టి ఇవి మనకి ఈజీగా తెలిసిపోతుంది. గాలికి ఫస్ట్ నోట్స్ అన్నీ ఎగిరిపోతున్నాయన్నమాట. సో, ప్రెజెంట్ ఇలా కాయిన్స్ అన్నీ పక్కన పెట్టుకుంటున్నానన్నమాట. ఇవి రూ. 2, ఇవి రూ. 5, ఇవి రూ. 10, ఇది రూ. 20, ఇది రూ. 1. సో, ఫస్ట్ ఇలా కాయిన్స్ అన్నీ పక్కన పెట్టేసుకుంటే కౌంటింగ్‌కి ఈజీ ఉంటదని ఇలా పక్కన పెట్టేసుకుంటున్నానన్నమాట. సో, డైరెక్ట్ రూ. 2 ఎన్నున్నాయి, రూ. 1 ఎన్నుంది, ఇవేంటి అన్నది ఈజీగా కౌంట్ చేసుకోవచ్చు గదా అని. అంతే. సో, మీరు జూస్తున్నారు గదా! ఎంత అమౌంట్ అయితది, ఏంది అన్నది క్యాజువల్‌గా గెస్ జేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. నేను వీడియో ఎండ్ వరకు చెప్తాను. ఇవి క్యాష్. ఇవి ఆల్రెడీ కౌంట్ జేసి ఇక్కడ పెట్టానన్నమాట. మీరైతే నార్మల్‌గా గెస్ జేయండి. నేనైతే వీడియో ఎండింగ్‌లో జెప్తాను. సో, వీడియో మిస్ జేయకుండా ఎండ్ వరకు జూడండి. అండ్ మీలో ఎవరికన్నా ఇలాంటి అలవాటుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేసి చెప్పండి. చాలా మంచిది గదా! ఈ కైండ్ ఆఫ్ అలవాటుంటే. ఎందుకంటే అమౌంట్ ఉన్నప్పుడు కొంచెం దాచిపెట్టి పెట్టుకుంటే పర్లేదు. ఇప్పుడు సడెన్‌గా మనకి పూజల టైం ఇలాంటి టైంకి అమౌంట్ లేనప్పుడు ఇబ్బందెందుకు జెప్పండి. సో, అందుకని నేను ముందు జాగ్రత్తని ఓన్లీ వరలక్ష్మి వ్రతం కోసమని జెప్పే నేను ఇవి అమౌంట్ అంతా సేవ్ జేసి పెట్టానన్నమాట. ఆల్రెడీ ఇందులోకేంచి కొంత అమౌంట్ తీసుకొని గూడా యూజ్ జేశాను. అది ఎంత అన్నది నేను వీడియో ఎండ్ వరకు చూసాను. రూ. 20 కాయిన్ మాత్రం ఒక్కటే ఉందన్నమాట. సో, ఇప్పుడు మా మమ్మీ దగ్గర 2 ఉన్నాయంట. సో, 3 ఉన్నాయి రూ. 20 కాయిన్. ఇప్పుడు ఇదంతా అమౌంట్ ఎంతయిందో కౌంట్ చేసి నేను చెప్తాను. గెస్ చేసారా? ఇప్పుడు అమౌంట్ ఎంతయిందో? మీరెంత గెస్ చేసారా? ఏందని కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను గెస్ చేశాను. ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ నోట్స్ 500 నోట్స్ అండ్ 10, 20, 100, 200వి అండ్ ఈ చేంజ్ ఇవి కలిపితే నా దగ్గర 2000 అన్నమాట. అండ్ రూ. 5 కాయిన్, రూ. 10 కాయిన్స్ ఇవొచ్చేసి ఒక 500, రూ. 2, రూ. 1 కాయిన్స్ ఒక 300, 800 ఇవి కాయిన్స్ అన్నీ 800 ప్లస్ ఇవి ఒక 2200 మొత్తం 3000 అయినాయి. 3000 కాక ఆల్రెడీ నేను ఇందులోకేంచి 3000 తీసి యూజ్ చేశానన్నమాట. అవి కూడా ఫస్ట్‌కి కలిపేసాను. అంటే టోటల్ 6000 నేను ఇయర్ మొత్తం కలిసి జమ చేసిన అమౌంట్ 6000 అన్నమాట. ఎక్కువే అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ వచ్చేసి 3500 3000 చేంజ్ ఏమో జమ చేశాను. ఈ ఇయర్ పర్లేదు 6000 దానికి డబుల్ అయింది. నెక్స్ట్ ఇయర్ అట్‌లీస్ట్ 10,000 అన్నా జమ చేయడానికి ట్రై చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకేంచి ఈ డిబిలకేంచి అమౌంట్ తీసేస్తాను. మళ్ళీ జమ చేస్తాను. ఇంకొన్ని కాయిన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో, ఇందులో గూడా ఒక రూ. 10 నోట్ ఏసుకొని ఇంకొన్ని రూ. 50 అప్రాక్స్‌గా 50 ఆర్ 40 అలా కాయిన్స్ ఉంటాయి. ఇవి మళ్ళీ అందులోనే ఏసేస్తున్నాను. డబ్బా ఖాళీగా ఉంచడం ఇష్టం లేక. అండ్ ఇవైతే నాకొచ్చేసి 6000 అయింది. అండ్ ఇంకా వరలక్ష్మి వ్రతంకి ఏ ఖర్చు అక్కర్లేదన్నమాట. అంటే అమౌంట్ గురించి టెన్షన్ లేదు. ఈ అమౌంట్ యూజ్ చేసేసుకుంటాను. రిటర్న్ గిఫ్ట్స్ కానివ్వండి, లేదంటే బ్లౌజ్ పీసెస్‌కి నాకు కావాల్సిన కొన్ని కొన్ని సామాన్లకి ఇవైతే నాకు సరిపోతుందని అనుకుంటున్నాను. సరిపోతుంది గూడా. అండ్ ఈ అమౌంట్ యూజ్ చేసేసుకుంటాను. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొన్ని మంచి వ్లాగ్స్ షూట్ చేయడానికి ట్రై చేశాను. లాంగ్ వీడియోస్ గూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ పోస్ట్ చేస్తున్నాను. సో, ఒకసారి లాంగ్ వీడియోస్ గూడా చెక్ చేయండి. వీడియో గనుక నచ్చితే
సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అందరికి. బాయ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.